నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్పి భాస్కర్. ఓ ఉపాధ్యాయుడి దాష్టీకానికి సుమారు 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంఘటన నెల్లూరు జిల్లా ఓజిలిలో చోటు చేసుకుంది. ఓజిలి మండల కేంద్రంలో ఏకలవ్య గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఆ జిల్లాలోని గిరిజన బాలబాలికలకు ఉన్నత విద్య అభ్యసించడానికి అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ పాఠశాల కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న కారణంగా పొరుగు ప్రాంతాల నుంచి అంటే రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ విద్యార్థులను చీటికి మాటికి చిన్న విషయానికి కూడా చితకబాదడం ఇక్కడి వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విషయం ఆదివారం వెలుగు చూసింది. పాఠశాలలో బాలికలు బాలురు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఈయన చేతిలో గాయపడి ఒళ్ళంతా హోనం చేసుకున్నారు. వీపులు పగలగొట్టడంతో వాతలు తేలి కమిరిపోయి ఉన్నాయి. కొందరికైతే రక్తస్రావం కూడా అయింది. ఆదివారం కావడంతో తమ పిల్లలు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చిన తల్లిదండ్రుల వద్దకు గాయపడిన విద్యార్థుల్లో 7వ తరగతి చదువుతున్న శశికుమార్ అనే విద్యార్థి వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. ఇదే సందర్భంలో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సందేహం వచ్చి పిలిపిస్తే వారు వీరం లేకుండా బాలికలు కూడా గాయపడ్డారు, బాలురు కూడా గాయపడ్డారు. ఈనంతటికీ కారణం ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అరుణ్ కుమారే కారణమని ఓ విద్యార్థిని ఆరోపిస్తున్నారు. ఆమె ఏమంటున్నారో మాట్లాడుతున్నారు. నా పేరు లినేష్. నేను 7th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. నేను కొత్తగా జాయిన్ అయ్యాను 7th క్లాస్కి. నిన్న మా క్లాస్ బ్రదర్స్ బెంచ్ మీద అట్లా రాసినారని చెప్పి ఆ బ్రదర్ని పిలిపించారు. అప్పుడు ఆ బ్రదర్ ఎవరో తెలియదు. అప్పుడు సీసీ కెమెరాలో చూస్తే ఆ బ్రదర్ కనిపిస్తే ఆ బ్రదర్ డార్మెంటరీలో అన్నాడు. ముందుగానే ఆ బ్రదర్కి ఫీవర్ ఉన్నింది. అప్పుడు పిలిపించి పిచ్చిగా కొట్టారు, గట్టిగా కొట్టారు. అప్పుడు మేము కూడా బ్రదర్స్తో మాట్లాడుతున్నామని చెప్పి ఇట్లా మమ్మల్ని పైపు తీసుకొని కొట్టారు. ఆయన కొట్టిన సార్ పేరు అరుణ్ కుమార్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్. అండి మీ స్కూల్లో టీచర్స్ అందరూ ఇలాగే కొడతారు మిమ్మల్ని? ఆయన ఒక్కడే కొడతాడా? ఆయన ఒక్కడే ఇలా కొట్టారు మమ్మల్ని. ఈ విషయం వచ్చిందనే కొట్టారు. దేంతో కొట్టారు తల్లి? పైప్తో కొట్టారు సార్. ఏకలవ్య గురుకుల పాఠశాల వద్ద జరిగిన ఈ దాష్టీకానికి సంబంధించి సమాచారం బయటికి పొక్కడంతో ఓజిలి గ్రామం సమీపంలోని ప్రజలు కూడా భారీ ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఉపాధ్యాయులపైన తిరగబడ్డారు. బాధితులైన వారిపై చర్యలు తీసుకోకుంటే నిరసనలు దిగుతామని హెచ్చరించిన నేపథ్యంలో మండల అధికారులకు సమాచారం అంది వారు కూడా రంగప్రవేశం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఏకలవ్య గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని విచారణ ప్రారంభించారు. విద్యార్థులతో ఏం జరుగుతుందో, ఇప్పటి వరకు ఆ వైస్ ప్రిన్సిపాల్ ఏం చేశారనే విషయాలపైన విద్యార్థుల నుంచి ఓజిలి మండల పోలీసులు ఆరా తీశారు. వారి మాటలోనే వినండి. ఎవరు చేశారు? ఇక్కడి నుంచే వాళ్ళు కొడుతుంటే టీచరే తెలుగు అతను మరి అప్పుడు పడ్డా అతను కూడా కాలు జోగం పడితే రాత్రి ఫోన్కి ఫోన్ చేయలేదు సార్. ఈ నెంబర్ మీకు కూడా చేస్తే. మరో బాలుడు కూడా ఇదే సందర్భంలో తనను వైస్ ప్రిన్సిపాల్ అనవసరంగా ప్లాస్టిక్ పైప్ తీసుకుని కొట్టి గాయపరిచాడని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులు బూతు బొమ్మలు బోర్డుల పైన రాయడంతో మందలించడానికి 4 దెబ్బలు వేశాను మినహా కసితో కాఠిన్యంగా ప్రదర్శించలేదని చెప్పి వైస్ ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ వారిని సముదాయించడానికి విఫల ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విధంగా నివేదిక సమర్పిస్తామని మండల అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నెల్లూరు జిల్లా ఓజిలి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులు ప్రతి ఒక్కరూ గాయపడిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది, ఆవేదన కలిగిస్తోంది. ఓజిలి మండల కేంద్రం అంటే సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ విషయం తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వచ్చినట్లు తెలిసింది. దీనిపైన తిరుపతి జిల్లా అధికారులు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారనేది వేచి చూడాల్సిందే.